నాకంటే అన్లక్కీ గర్ల్ ఎవరు ఉండరని నాకు ఈరోజు అర్థమైంది. సండే కదా మంచిగా పలావ్ రైస్ చేసుకొని ఇలా చికెన్ కర్రీ చేసుకుందాం అనుకున్నా, కానీ సడన్గా గ్యాస్ ఎరగలేదు. గ్యాస్ అయితే అయిపోయింది. గ్యాస్ అప్లై చేస్తే 15 డేస్కి వస్తుందంట. అప్పటి వరకు నేను ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. ఏమైనా కొంచెం ఉండి లక్లో ఏమైనా వెలిగిద్దాం చూసినా అసలు ఇంకా అవ్వట్లేదనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక ఇంక ఈ రైస్ కుక్కర్ అయితే తెప్పించామన్నమాట. ఇది మా రిలేటివ్స్ది. ఈ రైస్ కుక్కర్లో ఇంక ఈ రోజు నేను మొత్తం ఇదే మనకి దిక్కు, దీంట్లోనే వండాలని అనుకుంటున్నాను. ఇంకా పలావ్ రైస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. దీంట్లో వండడం నేను ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తుందో అనే టెన్షన్తో అయితే అలానే చేస్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే చాలా స్మెల్ అయితే అదిరిపోయింది. తింటే ఎలా ఉంటుందో చూడాలి. చూడడానికి కొంచెం మెత్తగా అనిపించినా కూడా స్మెల్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చేసి అలసిపోయాను అనమాట. అప్పటికే లంచ్ టైం దాటిపోయింది. ఒక రైస్ కుక్కర్లో కర్రీ అండ్ పలావ్ రైస్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలిసే ఉంటుంది. మామూలుగా గ్యాస్ స్టవ్ మీదే మనకి 1.5 అవర్ పడుతుంది. సో నేను ఇలా రైస్ కుక్కర్ మీద చేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట. ఆయన ఎలా రియాక్ట్ అవుతారా అని చెప్పి టెన్షన్గా వెయిట్ చేస్తున్నాను. ఏం రివ్యూ ఇస్తారా అని చెప్పి. తినడం అయితే జరిగింది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, ఏం పర్లేదు అన్నారు. ఇంకా ఈ 15 డేస్ ఇంక రైస్ కుక్కర్లోనే హ్యాండిల్ చేయాలి. టైం చూసారు కదా, 3 అయిపోయింది. ఇంక ఈ టైం వరకు నేను రైస్ వంట చేసుకొని ఇంకా నేను కూడా తిందామని అయితే తింటాను. అసలు ఇంత కష్టపడ్డాను కదా, ఒక్క ముద్ద తినగానే పర్లేదు, నా కష్టానికి తగిన ఫలితం వచ్చింది అనుకున్నాను. వీక్ అంతా కష్టపడి ఒక్క రోజైనా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అన్లక్కీ ఫీల్ కదా ఇలా జరిగిందనమాట నాకు ఈ రోజు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.